హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పులావ్ చాలా సాఫ్ట్గా, కడుపుకి హాయిగా ఉంటుందండి. ఇందులో టూ మచ్ మసాలాస్ ఏమీ ఉండవు, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. వండడానికి పెద్దగా టైం పట్టదు, పిల్లలు పెద్దలు కూడా హ్యాపీగా తినచ్చు. చాలామందికి పులావ్కి బిర్యానీకి డిఫరెన్స్ తెలియక పులావ్ని కూడా బిర్యానీ అంటూ ఉంటారండి. కానీ పులావ్ వేరు, బిర్యానీ వేరు. పులావ్కి అబ్జార్ప్షన్ మెథడ్ని వాడతామండి. అంటే రైస్ని నీళ్లతో పాటు ఇంకిపోయేలా కుక్ చేసుకుంటాం. అదే బిర్యానీకి అయితే డ్రైనింగ్ మెథడ్ని వాడతాం. రైస్ని కుక్ చేశాక గంజిని వార్చేస్తాం, అంటే వాటర్ని డ్రైన్ చేసేస్తాం. పులావ్ని కుక్ చేసేటప్పుడు వాటర్ని కొలత ప్రకారం వేసుకోవాలి. అదే బిర్యానీకి అయితే రైస్ని కుక్ చేయడానికి ప్రత్యేకించి వాటర్ కొలత ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక ముగ్గురికి సరిపోయేలా 1/2 kg చికెన్ పులావ్కి క్వాంటిటీస్ చెప్తున్నానండి. ఒక బౌల్లో 500 grams చికెన్ని తీసుకోవాలి. చికెన్ పీసెస్ ఈ సైజులో కట్ చేయించుకుంటే పులావ్కి బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న చికెన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని వాటర్ని డ్రైన్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు పెరుగు, చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలపాలి. మ్యారినేషన్ మొత్తం చికెన్కి పట్టేలా కాస్త ప్రెషర్ అప్లై చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అరగంట పాటు రెఫ్రిజిరేట్ చేసుకుంటే చికెన్ జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 kg బాస్మతి రైస్ని తీసుకోవాలండి. 1/2 kg అంటే 2 కప్పులు వచ్చింది నాకు ఇక్కడ. పులావ్ ఎప్పుడు చేసినా బాస్మతి రైస్ని సరిగ్గా ఎంచుకోవడం చాలా అవసరం. బిర్యానీకి కాస్త కొత్త బియ్యాన్నైనా వాడచ్చు, కానీ పులావ్కి మాత్రం తప్పకుండా పాత బియ్యాన్నే వాడాలి. కొత్త బియ్యంతో పులావ్ చేస్తే జావ్ అవ్వడం గ్యారంటీ. కొత్త బియ్యానికి పాత బియ్యానికి తేడా ఎలా తెలుసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ నేను పాత బియ్యాన్ని తీసుకున్నానండి. రైస్ని కడిగినప్పుడు నీళ్లు చూసారా, కాస్త ట్రాన్స్పరెంట్గానే ఉన్నాయి. అదే కొత్త బియ్యం అయితే కడుగు చిక్కగా వస్తుంది, చూడడానికి పలుచటి గంజిలా కనిపిస్తుంది. ఇది సరే, మరి బయట నుంచి తెచ్చుకునేటప్పుడు ఎలా గుర్తుపట్టాలి అనే కదా చెప్తానండి. పాత బియ్యం కాస్త క్రీమ్ కలర్లో ఉంటాయండి, ట్రాన్స్పరెంట్గా కనపడతాయి చూడటానికి. అదే కొత్త బియ్యం అయితే వైట్గా ఉంటాయి. ఇక్కడ నేను ఒక రిఫరెన్స్ పిక్ని యాడ్ చేస్తాను చూడండి. మనం తీసుకున్న బాస్మతి రైస్ని 2-3 సార్లు వాష్ చేసుకుని నీళ్లు వేసి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత 1/2 స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, సగం జాపత్రి, 6-7 లవంగాలు, 4 మరాఠీ మొగ్గలు, 2 నల్ల ఇలైచి, 5-6 దంచుకున్న యాలకులు వేసి కలపాలి. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయల ముక్కల్ని వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగి కాస్త రంగు మారాక ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన గుప్పెడు పుదీనా, కొత్తిమీరని వేయాలి. బిర్యానీలోకి అయినా పులావ్లోకి అయినా ఫ్రెష్గా ఉన్న పుదీనాని, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసి వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి కలపాలి. 3-4 నిమిషాల తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెన్లో ఉన్న వాటర్ ఎగిరిపోయాక 1కి 2 చొప్పున 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు వేసి మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసి పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టి 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, మరో 7-8 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే చికెన్ పులావ్ రెడీ. ఇక్కడ చూసారా రైస్ ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి టొమాటో రైతాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు, 1 టొమాటో ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి గరిటెతో కాకుండా చేత్తో ఇలా మెదుపుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా ఎన్హాన్స్ అవుతాయి. తర్వాత ఇందులోకి 1 కప్పు ఫ్రెష్ పెరుగుని వేసి తరకలు లేకుండా బీట్ చేసుకోవాలి.
మీ ప్రిఫరెన్స్కి తగ్గినట్టు పావు కప్పు నుండి అరకప్పు వరకు నీళ్ళని వేసి కలుపుకుంటే టొమాటో రైతా రెడీ. పులావ్లోకైనా బిర్యానీలోకైనా పెరుగు చట్నీ ఎప్పుడూ కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది. వేడివేడి పులావ్ని ఆనియన్ స్లైసెస్ అండ్ పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది.